సాధారణంగా వయస్సు మీద పడే కొద్దీ పెద్దలు దేవాలయాలు తీర్థయాత్రలు బాట పడతారు. కానీ హైదరాబాద్కు చెందిన జగదీశ్వరి మాత్రం మారథాన్ దిశగా అడుగులు వేశారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. వయస్సు కేవలం ఓ అంకె మాత్రమేనని, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. లద్దాఖ్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో నిర్వహించిన మారథాన్లలో సత్తా చాటి 110కి పైగా పతకాలు కైవసం చేసుకున్నారు. అత్యంత కఠినమైన ప్రోకామ్ స్లామ్ ఛాలెంజ్ను సైతం విజయవంతంగా పూర్తి చేసిన సూపర్ ఉమెన్ గరికపాటి జగదీశ్వరితో మా ప్రతినిధి తిరుమలేష్ ముఖాముఖి. సాధారణంగా 60 ఏళ్లు దాటగానే కీళ్ళ నొప్పులు, ఆయాసంతో బాధపడుతూ చాలామంది ఇంట్లోనే ఉండిపోతారు. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఆలోచిస్తారు. కానీ 55 ఏళ్ల వయసులో కాలక్షేపం కోసం వాకింగ్ మొదలుపెట్టిన సాధారణ గృహిణి నేడు జాతీయ స్థాయి మారథాన్ రన్నర్గా ఎదిగారు. 6 వయసులోనూ ట్రాక్పై ఉరుకులు పెడుతున్న జగదీశ్వరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అనారోగ్య సమస్యలను జయించి ఆమె ఈ స్థాయికి ఎలా చేరుకున్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. 55 ఏళ్ల వయసులో మీకు రన్నింగ్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? డైలీ వాకింగ్ వెళ్తూ ఉంటాను. ఇదే గ్రౌండ్లో తిరుగుతూ ఉండేదాన్ని. వాకింగ్ చేస్తాను రెగ్యులర్గా. ఎల్బీ నగర్ రన్నర్స్ గ్రూప్లో నుండి ఒక అతను వచ్చి చిన్న ఈవెంట్ ఉంది, మీరు పార్టిసిపేట్ చేస్తారా అని అడిగితే 4-5 లేడీస్ కలిసి వెళ్ళాము. 3 కిలోమీటర్లు రన్ చేసాము. ఇంకా అక్కడ నుండి ఫస్ట్ ఢిల్లీ వర్చువల్ మ్యారథాన్, వర్చువల్ 5K చేశాను. ఇంకా అక్కడ నుండి ఈ రోజు వరకు ఆగలేదు నా పరుగు. మీరు ఈ వాకింగ్ మొదలు పెట్టక ముందుకు మీకు కొంచెం గాయం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారని విన్నాం. సో ఆ గాయం నుంచి ఎలా కోలుకున్నారు? ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర రోడ్డు మీద కొంచెం స్కూటీ తగిలి పడ్డాను. లెగ్మెంట్ టీర్ అయింది. ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, చేస్తాను అన్నారు. నేను కొంచెం మొండిగానే ఉండి అయినా కూడా కొంచెం కుంటుకుంటా కూడా వాకింగ్ చేశాను. కానీ నేను అలా బెడ్ ఎక్కి పడుకొని లేను. 11 monthsకి రన్ చేశాను. నేను పడ్డ తర్వాత కొంచెం బాగానే మేజర్ గాయం అయినా కూడా నా వాకింగే నాకు హెల్ప్ చేసిందని నా ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ మారథాన్ రన్లో పాల్గొన్నారు మేడం? లాస్ట్ ఇయర్ 2025లో ప్రోకామ్ అని 4 cities ఉంటుంది. బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా, ముంబై ఉంటుంది. బెంగళూరు 10K, ఢిల్లీ 21K, కలకత్తా 25K, ముంబై ఫుల్ మ్యారథాన్. అలా సీక్వెన్స్గా లైన్గా 4 చేయాలి. 4 కంప్లీట్ అయిపోతే ప్రోకామ్ ఫినిష్ అనమాట. ఫినిష్ మెడల్ ఇస్తారు. నేను మొన్న జనవరితో ఫినిష్ చేశాను ప్రోకాము. జనవరిలో ఫుల్ మ్యారథాన్ చేశాను. ముంబైలో 5 hours 7 minutesలో చేశాను. నా ఏజ్ కేటగిరీలో ముంబైలో 6th place వచ్చాను. ఇంకా ఇవన్నీ ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు ఇవి పోడియం ఉంటుంది. 2nd or 3rd ఉంటాను. ఏప్రిల్ 26కి బెంగళూరు ఓపెన్ 10K అయింది. దానిలో పోడియం వచ్చింది, 3rd place వచ్చింది. మీరు మొదటిగా ప్రారంభించిన మారథాన్ ఏంటి? మారథాన్ కాదు, 5 kilometer. ఢిల్లీ ఎయిర్టెల్ 5K, అది కోవిడ్ టైంలో వర్చువల్ ఈవెంట్ పెడితే అది చేశాను. 5K చేశాను. అది కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. దానిలో కూడా నేను పోడియం వచ్చాను. అప్పుడు కూడా 55+లో అప్పుడు ఆ ఏజ్ అప్పుడు. సో ఇప్పటి వరకు మీరు దేశవ్యాప్తంగా చాలా మారథాన్లో పాల్గొన్నారు. సో మీకు గుర్తుండిపోయే మారథాన్ ఏంటి? ముంబై ఫుల్ మ్యారథాన్ ఒకటి, తర్వాత టాటా అల్ట్రా లోనావాలా దగ్గర చేశాను. మిడ్ నైట్ రన్. అది మిడ్ నైట్లో స్టార్ట్ అవుతుంది 1 o'clockకి. అది 35 kilometer చేశాను. అది బాగా చేశాను. నిజంగా రియల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎంజాయ్ చేశాను. అది నైట్లో లైట్స్ కూడా ఉండవు రోడ్డు మీద. ఇలా హెడ్ లైట్స్ పెట్టుకొని రన్ చేయాలి మనం. మేము అక్కడ ఇక్కడ డెకత్లాన్ అది ఇది సెర్చ్ చేసుకొని ఆ లైట్స్ కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం. కానీ ఆ బ్యాటరీ నాకు అన్ని అవర్స్ 4 hours పని చేయలేదు. ఒక 2 hours అయిపోయింది. కానీ నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ రన్. ఆ వేరే వాళ్ళు లైట్ పెట్టుకొని వెళ్తుంటే ఆ లైటింగ్ కనిపిస్తుంది కదా, ఆ లైటింగ్ చూసుకుంటా ఇలా 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 చేయగలిగాను. నేను చాలా ఎంజాయ్ చేశాను. కానీ నాకు అక్కడ టాటా అల్ట్రాలో ఏంటంటే 60 ఏజ్ వాళ్ళకి ఏమీ లేదు. 40+ లేడీస్కి, 40+ వాళ్ళకి మాత్రమే ఫస్ట్, సెకండ్, థర్డ్ పోడియం ఇచ్చారు. నేను మెయిల్ పెట్టి అడిగాను, నేను ఈ ఏజ్లో ఇంత బాగా చేశాను, మంచి టైమింగ్లో కూడా చేశాను. 4 hours 40 minutesలో చేశాను 35 kilometer. కనీసం నాకు రికగ్నేషన్ లాగా ఒక సర్టిఫికేట్ లాంటిది నేను ఇవ్వాలి కదా, లేడీస్ ఇంత ఇంట్రెస్ట్గా వచ్చినప్పుడు అని అడిగాము. వాళ్ళు ఏమి చేయలేదు. కానీ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను ఎంజాయ్ చేశాను మిడ్ నైట్ రన్. ఇటీవల మీరు మహిళల విభాగంలో ప్రోకామ్ స్లామ్ ఛాలెంజ్ కూడా పూర్తి చేశారు. సో దాని గురించి ప్రోకామ్ స్లామ్ అదే బెంగళూరులో 10K ఉంటుంది. లాస్ట్ ఇయర్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా చేశాను. బెంగళూరు ఓపెన్ 10K అంటారు దాన్ని. 10Kనే ఉంటుంది. వరల్డ్ వైజ్గా అందరూ వస్తారు. మొన్న ఏప్రిల్ 26కి అయింది. మొన్న కూడా వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాలని. లాస్ట్ ఇయర్ చేస్తే నేను 5th placeలో వచ్చాను నా ఏజ్ కేటగిరీలో 60+లో. ఈ సంవత్సరం 3rd place వచ్చాను. పోడియం వచ్చింది నాకు ఈ సంవత్సరంలో. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. 1 hour 4 minutesలో కంప్లీట్ చేశాను 10K. భవిష్యత్తులో
మీ లక్ష్యాలు ఏంటి మేడం? ఇంకా మీరు సాధించాలి నేను హెల్దీగా బాగుంటే నాకు ఫ్యూచర్లో వేరే అన్ని కంట్రీస్లో కూడా లండన్ మ్యారథాన్, బోస్టన్ అలాంటివి చేయాలన్న కోరిక అయితే ఉంది. చేయగలనో లేదో ఏమవుతుందో తెలియదు కానీ ఫస్ట్ బాడీని ముందు ట్యూన్ చేసుకోవాలి మనం. ఎక్సర్సైజ్ ఫిజికల్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ని తీసుకోవడానికి రెడీగా లేరు. ఇది రన్నింగు ఏదైనా గేమ్స్ స్పోర్ట్స్ అనేది నా అనుభవంలో నాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, మెంటల్ ఎక్సర్సైజ్. ఆ స్ట్రెస్ పోతుంది. ఈ మారథాన్ చేసినప్పటి నుంచి మీ హెల్త్ ఎలా ఉంటుంది? నాకు అంతకుముందు గ్యాస్ ప్రాబ్లం ఉంది, బ్యాక్ పెయిన్తో కూడా కొంచెం సఫర్ అయ్యాను. నాకు ఇది చేసిన తర్వాత నా బాడీని నేను గమనించుకుంటూ ఉన్నాను, ఆరోగ్యం ఎలా ఉంటుంది చూసుకుంటా ఇంప్రూవ్ చేసుకుంటా ముందుకు వెళుతున్నాను. నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గింది. చాలామంది గ్యాస్ పోతుంది రన్ చేస్తే అంటే నాకు అర్థం కాలేదు. నాకు చేసిన తర్వాత అర్థమవుతుంది, తెలుస్తుంది. గ్యాస్ ప్రాబ్లం పోయింది, బ్యాక్ పెయిన్ పోయింది, కళ్ళు నొప్పులు పోయింది. జనరల్గా ఉండే స్ట్రెయిన్ కొంచెం నార్మల్ పెయిన్స్ ఉంటాయి కావచ్చు ఫుల్ మ్యారథాన్ అలా చేసినప్పుడు, అంతే. మళ్ళీ 2 డేస్లో రికవరీ అవుతుంది. నాకు బాగుంటుంది, హెల్త్ ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది నాకు తెలిసింటేనే కదా ముందుగా నేను వెళ్తాను. అందుకే వాళ్ళ అనుభవంతో చేసి చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఏజ్ సంబంధం లేదండి. మన బాడీ ఎలా ఉందో ఎవరి బాడీ వాళ్ళకే చెప్తుంది, వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలి అనేది. లేజీగా పడుకొని ఫోన్ చూస్తూ ఉంటే చూడమనే చెప్తుంది. రోజంతా పడుకొనే ఉంటాం, ఫోన్ చూస్తూనే ఉంటాం, మనకి తెలియకుండా టైం అయిపోతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. డాక్టర్ అనేది నెక్స్ట్ తర్వాత వెళ్తాం. ముందు మనం కాపాడుకుంటా ఉండి మన చేతుల్లో లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇది మస్ట్. పట్టుదలతో అడిగేస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని జగదీశ్వర్ గారు నిరూపిస్తున్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా బయటకు వచ్చి ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని ఆమె అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ చిరంజీవితో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.